హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నడికోడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రాజమొగిలి అనే రైతు ఇటీవల యూరియా కోసం వెళ్తూ బస్సు ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. అతను హన్మకొండలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజమొగిలిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ముఖ్యంగా బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని, పూర్తిగా మోసం చేసిందని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదని సందర్భంగా చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఉత్సవం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వేయి స్తంభాల ఆలయంలో జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభ ఉత్సవాలు అధికారికంగా మొదలవుతాయి. ఈ ఏర్పాట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పై పరిశీలించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ వేడుకలకు సంబంధించి 5,000 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కలెక్టర్ స్నేహా శబరీష్ చెప్పారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ హన్మకొండలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బతుకమ్మ పాటలకు విద్యార్థినులు ఆడి పాడి ఉత్సాహంగా గడిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ అంశాలను హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరి మాట్లాడడం అంటేనే ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమని సందర్భంగా తాటికొండ రాజయ్య మండిపడ్డారు. నిన్న కడియం శ్రీహరి చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, ఆ ప్రొసీడింగ్స్ ఆ కాపీలకు సంబంధించి తగులబెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి నియోజకవర్గానికి ₹1 తెలియదని, అవన్నీ ప్రపోజల్స్ మాత్రమేనని, ప్రొసీడింగ్స్ కాదని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాదుల ద్వారా కేబినెట్ ₹1 కూడా ఇవ్వలేదని ఛాలెంజ్ విసరడంతో పాటు నియోజకవర్గంలో ఒక్క చెరువు నింపకపోవడం వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోవడానికి కడియం శ్రీహరి పాలన అసమర్థతే కారణమన్నట్టుగా తాటికొండ రాజయ్య చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని, ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందని, ఈ ఆరోపణలన్నీ కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని భూపాలపల్లి పట్టణానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారులతో కుమ్మక్కై పూర్తి స్థాయిలో టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారని సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కొత్తగూడ మండలంలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కొత్తగూడ మండల కేంద్రంతో పాటు సాదిరెడ్డిపల్లి, పొగళ్లపల్లి, బత్తులపల్లి, ఏదులపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా విషయంలో ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సొసైటీల వద్ద అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాయాల్సి వస్తూ ఉందని, ఆ క్యూ లైన్లను నిలబడలేక అర్ధరాత్రి పూట క్యూ లైన్లలో ఆధార్ కార్డులను పెడితే ఆ ఆధార్ కార్డులను కూడా దొంగిలిస్తున్నారని ఈ సందర్భంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఒక బస్తా కోసం తెల్లవారుజామున వస్తే సాయంత్రం వరకు ఎదురు చూడాల్సి వస్తుందని, మా కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పంటను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికైనా సరిపడినంత యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.